अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी डिस्ट्रिक्ट अम्बेडकर स्टडी सर्कल, तमाम अम्बेडकर एसोसिएशन और SC ST BC अक़लियतों की एसोसिएशन की भी मीटिंग में अमित शाह की जानिब से अम्बेडकर की तौहीन पर उनकी मुखालिफत की गई और हुकूमती काबीना में उन्हें बरतरफ करने का मुतालबा किया। इस मौके पर बीरैया यादव, अनूर, P दुर्गा प्रसाद, P रामाराव, लक्ष्मी और दीगर मौजूद रहे, जिन्होंने अमित शाह को तनकीद का निशाना बनाया। बादजा इस दौरान जयपाल नायक, राजेंद्र नायक, नागैया, अशोक कुमार और राजू बिस्वराज, प्रवीण यादगिरी, प्रभाकर रामचंद्र व दीगर मौजूद रहे। అంబేద్కర్ను నిండు పార్లమెంటులో, అది కూడా రాజ్యసభలో, పెద్దల సభలో ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి, మోడీ క్యాబినెట్లో 2వ నంబర్ అనుకున్నటువంటి అమిత్ షా గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన, ఈ దేశానికి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిన, ఈ దేశానికి మహిళలకు సమాన హక్కులు ఇచ్చిన, ఈ దేశ కార్మికులకు సమాన హక్కులు ఇచ్చిన, ఈ దేశానికి అన్ని రిజర్వ్ బ్యాంకు ఎలా ఉండాలో చెప్పిన, ఈ దేశానికి ఆర్థిక విధానాలు ఇచ్చినటువంటి మహనీయులు డాక్టర్ అంబేద్కర్ గారిని, ఆయన పేరు అంబేద్కర్ అనే పేరంటే ఫ్యాషన్ అయిపోయిందంటే ఇట్లా అంటాడు పార్లమెంట్లో, ఫ్యాషన్ హోగా మాన్యవర్, ఫ్యాషన్ హోగా అంబేద్కర్ 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 అని 6 సార్లు అన్నాడు. అంతేకాకుండా ఇదే పేరును దేవుని పేరుగా తలుచుకుంటే వాళ్ళు స్వర్గానికి పోతారంట. ఒరే అవులే, 32 డిగ్రీలు చేసిండు, మరి 4 PhDలు చేసిండు, ఎన్నో కష్టపడి ఈ దేశానికి ఏం అవసరమో సామాజికమైన డాక్టర్ అయినా, ఉట్టి డాక్టర్, MBBS డాక్టర్ కాదైనా సామాజిక డాక్టర్, ఈ సమాజానికి ఏం చికిత్స చేయాలనో, ఏ విధంగా ఏం పాలన జరగాలనో చేసినట్టు గొప్ప అంబేద్కర్, మహనీయుని అంబేద్కర్ గారిని ఓ సింగిల్ నేమ్ తోటి అవమానపరచడం ఈ దేశానికి ఆయన చేసిన పెద్ద తప్పు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి, పార్లమెంట్ ముందు 3 సార్లు ముక్కు రాయాలి, అంబేద్కర్ కాళ్ళు మొక్కాలి, మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అయినా కూడా నేను వదలం. ఎందుకంటే నీవు ఏ స్కూల్కి వెళ్ళి చదివినవో ఆ స్కూల్లో ఉన్న లంకలో ఉన్న ఈ రాక్షసులు ఎట్లనో RSS BJPలు ఉన్న వాళ్ళన్నీ కూడా ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులే. కాబట్టి ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఈ దేశమంతా కూడా జాగృతి అవుతున్నది, చైతన్యం అవుతున్నది. దేశంలో మొత్తము అంబేద్కర్ ఎట్లన్నావో నీలి జెండా హిమాలయ శిఖరాలంతకి వెళ్ళిపోయింది. ఏ గల్లీ, ఊరు, వాడ, పార్లమెంటు అన్నీ మొత్తం అంబేద్కర్ మయమైపోయినాయి, నీలిమయమైపోయినాయి. మరి ఈ విధంగా మరి ఈ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ఈ మోడీ కేబినెట్లోని మరి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. మరి వీళ్ళు మొదటి నుంచి కూడా ఏంది, 1951లో రామ్లీలా మైదానంలో అంబేద్కర్ బొమ్మను, నెహ్రూ బొమ్మను హిందూ కోడ్ బిల్లు పెట్టినందుకు, అందులో హిందూ కోడ్ బిల్లు ఏమున్నది, హిందూ మహిళలకు సమాన హక్కులు ఇవ్వాలనేది. అది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనేవాడు RSS ఇంకో సిద్ధాంతకర్త, కేంద్ర క్యాబినెట్లో ఉండే, బెంగాల్లో మంత్రిగా ఉండే, ముస్లిం లీగ్ తోటి అతడు మరి ఆ హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించారు. అలాగే 1991లో VP సింగ్ గవర్నమెంట్లో ఈ దేశంలో ఉన్న 75 కోట్ల BCలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని మండల్ కమిషన్ వ్యతిరేకించిన పార్టీ BJP. దాంతో అయోధ్య రథయాత్రను పెట్టి ఈ దేశంలో అల్లర్లను సృష్టించినటువంటి పార్టీ అది BJP పార్టీ. BJP ఏనాది కూడా ఈ దేశ ప్రజలకు, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, దళితులకు కానీ, BCలకు కానీ ఎవరు కూడా మేలు చేసే పార్టీ కాదు. ఆ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉన్న పార్టీ. కాబట్టి వెంటనే BJP మరి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో BJPని మొత్తం బొందపొట్టే వరకు ఈ దేశ ప్రజలందరూ కూడా జాగృతి అవుతారు. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ అమిత్ షా, ఖబర్దార్ RSS, ఖబర్దార్ BJP. జై భారత్, జై భీమ్, జై అంబేద్కర్. సార్ మీ పేరు చెప్పండి. నేను వీరయ్య యాదవ్, రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్, నేషనల్ జనరల్ సెక్రటరీ, BC సంక్షేమ సంఘం.